పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన దినములన్నీ కూడా దేవుడు కాచి కాపాడి ఉన్నాడు. కనుక ఈ యొక్క జూన్ మాసం 1వ తారీఖు కనుక ఈ యొక్క జూన్ నెల అనేసరికి నిజంగా అనేక మందికి అనేకమైన ఆలోచనలు తలంపులతో ఉన్నారు. కానీ ఒక పక్క దేశంలో అదాని యొక్క ఎలక్షన్ కౌంటింగ్ రాబోతూ ఉంది. మరి నూతనంగా ఎన్నుకోబడేటువంటి వ్యక్తి ప్రధానంగా ఉంటారు. అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ముఖ్యమంత్రి స్థానంలో పోటీపడేవారు ఉన్నారు. కనుక ఏది ఏమైనప్పుడు కూడాను ఈ యొక్క మాసంలో దేవుడు మరి సంఘాన్ని, సంఘ బిడ్డలని మరి ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని దేవుడు నిత్యంగా ఆశీర్వదించి బలపరిచేవాడిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క మాసంలో ఒక చక్కని మాట చదువుకునే ముందు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్నప్పుడు ఇప్పటిలో తండ్రి దయమానికి వందనాలు, స్తోత్రాలైనా గడిచినటువంటి 5 మాసాలను కాచి కాపాడి ఇగో 6వ మాసంలో మనం ప్రవేశింపచేసా. అందుకే నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఇగో నా తండ్రి, నీవే మాకు తోడుగా ఉండండి. నీ కృపా కనికరం నింపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. 10 నిమిషాలు నీ వాక్య భావం ధ్యానం చేయుచుండగా నా తండ్రి అయా నిలుచున్న నీ బిడ్డలకు దీవెనకరంగాను ఆశీర్వాదంగా మార్చండి. అయ్యా నీ కొరకు సాక్షులు నిలబడుకు నా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దగ్గరవాడ మహోన్నతుడా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయించుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధానంలో కీర్తనల గ్రంథము 118వ కీర్తన 20వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఈ సంగమా ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుచున్నటువంటి ప్రధానమైనటువంటి మాట ఇది యెహోవా గుమ్మము. ఈ సంగమా దేవుని బిడ్డలారా, లైవ్లో చూస్తున్నటువంటి వారి నిజంగా గుమ్మము అనగానే ప్రధాన ద్వారం అని చెప్తూ ఉంటాం, లేదు ఇది ముఖ్య ద్వారం అని చెప్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే ఆ గుమ్మాన్ని గవినిగా వారు పెట్టి దానిలో వెళ్తూ వస్తూ ఉండేవారిగా ఉంటారు. అయితే ఇక్కడ దీన్ని మనం ఆత్మానుసారంగా ఆత్మీయ అర్థంలో చూసినట్లయితే నిజంగా ఈ యొక్క గుమ్మము ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడతా ఉంది. కనుక ఎవరైతే ఈ గుమ్మంలో ప్రవేశిస్తారో, ఈ గుమ్మంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారికి నిత్యముగా ఆశీర్వాదం అనేది కలుగుతూ ఉంది. అందుకని భక్తుడు చెప్తా ఉన్నాడు, ఇది యెహోవా గుమ్మము, ఇది యెహోవా గుమ్మము కనుక నీతిమంతులు దీనిలో ప్రవేశించదరని చెప్తా ఉన్నాడు. ఈ సంగమా దేవుని సన్నిధానంలో ఆయన స్పష్టంగా చెప్తున్నమాట, ఈ గుమ్మంలో ప్రవేశిస్తే నిజంగా ప్రవేశించడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక అర్హత నీతిమంతులు దీనిలో ప్రవేశించదరని చెప్తా ఉన్నాడు. అవును, నీతి ఎలాగ జరుగుతుందంటే ఎప్పుడైతే మన పాపం విడిచిపెట్టి క్రీస్తు రక్తములో మన పాపములు కడుక్కుంటామో ఆయన మన నీతిమంతులుగా చేసేవాడిగా కనబడతా ఉన్నాడు. మనం అనుకోవచ్చు, ఇదేంట్రా ఒకసారి ఆయన రక్తములో కడిగితే మనం నీతిమంతులు అయిపోతామా? నిజమే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమపత్రికలో పౌలు స్పష్టంగా చెప్తున్న మాట, ఇదిగో ఎవరైతే క్రీస్తు రక్తములో మీ పాపములు కడుక్కుంటారో దేవుడు వారిని నీతిమంతులుగా మారుస్తున్నాడని చెప్తా ఉన్నాడు. కనుక మన నీతి మురికి గుడ్డ లాంటిది, కానీ ఆయన నీతి ఉన్నతమైనటువంటిది. అక్కడ మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదటిగా సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఇక్కడ కనబడతా ఉంది. 29వ అధ్యాయం జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కని మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకా దేవుని సన్నిధానంలో 25వ వచనము, భయం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సంగమా దేవుని బిడ్డారా, దేవుని సన్నిధానంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే భయము చేత నిజంగా భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. నిజమే,
సురక్షితం. ప్రతి ఒక్క మానవుడు తన యొక్క జీవనాన్ని తాను ఎప్పుడు కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి ఏమేమో చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ రాబడుచున్న మాట ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. కనుక నీవు ఈ లోకంలో ఉన్న వాటిపై నువ్వు నమ్మిక ఉంచినట్లయితే దానివల్ల నీకు సురక్షితం అనేది నీకు కలగదు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నిత్యముగా నీవు నీ కుటుంబము సురక్షితంగా ఉండేవారిగా ఉంటారు. అయితే మనం చూస్తూ ఉన్నాం, నిజంగా దేవుని సన్నిధానంలో నిజంగా మా ప్రియ దేవుని బిడ్డారా, ఆయన యందు మనము నమ్మిక ఉంచే వారిగా ఉండాలి. నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఒక మాట చెప్తుంది, భయపడవారు భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, అపాయము. భయపడటం వలన నిజంగా తనంతట తానే ఆ యొక్క భయములో తను ఏం చేసుకుంటున్నాడు, ఎలా మాట్లాడుతున్నారో ఎవరికి తెలియనటువంటి స్థితి. అయ్యో నా వ్యాధి చేత, నా బలహీన చేత నన్ను కాపాడేవాడు ఎవరు లేరే, ఆదరించేవారు లేరే, సహాయం ఇచ్చేవాడు ఎవరు లేడని చెప్పి చాలామంది తమ యొక్క భయం చేత హృదయంలో నలిగిపోతూ ముందుకు వెళ్ళే వారిగా ఉన్నారు. కనుక అటు వారికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు నిజంగా సురక్షితంగా ఉండునని చెప్తా ఉన్నాడు. నిజమే, ఈ రాత్రి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డారా, నిజంగా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి చూడు. ఆయన చెప్తున్నాడు, ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు, నిత్యముగా నువ్వు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకునే వానిగా ఉంటావు, గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటావు. కనుక ఒకసారి ఆలోచించే, నువ్వు ఎవరు యందు నమ్మిక ఉంచి ముందుకెళ్తున్నావు. నిజమే, మనుషులు యందు నమ్మిక ఉంచున్నావా? మనుషుల మీద నమ్మిక ఉంచినట్లయితే నిత్యముగా నీ కార్యము సఫలము చేయలేరు. యెహోవా యందు నమ్మిక ఉంచి చూడు, నిత్యముగా నీ కార్యమైన సఫలము చేసేవానిగా కనబడతా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన చెప్తా ఉన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అక్కడ చక్కని మాట రాయబడుతున్న మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, ఇదిగో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నిజంగా మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రి ఎరుగుందురు, ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయనను చూచున్నారని చెప్పాను. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో యేసయ్య చెప్తున్న మాట, ఇదిగో నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకి రాడు అని చెప్తా ఉన్నాడు. అందుకనే నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన ఎందుకు వచ్చినట్లయితే, క్రీస్తు యేసు యొద్దకు వచ్చి నిజంగా నీ పాపములను పునయా, నా పాపములు క్షమించి నన్ను మన్నించి నేను పాదములు దొరుకుతుండగా నా పట్ల నీ కృప చూపించుదేవని చెప్పి నువ్వు అడగగలిగినట్లయితే నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేయగలిగినట్లయితే ఆయన చెప్పిన నేనే మార్గం అని చెప్తా ఉన్నాడు. ఆ మార్గంలో నడిచేవారిగా ఉన్నాడు. సత్యము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవముని ఆయన స్పష్టంగా చెప్తున్న మాట. ఎవడు నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదురు చేరడని చెప్తా ఉన్నాడు. కనుక మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో తన కుమారుని లోకలకు పంపించి మనకు చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఆయన యుద్ధకు వచ్చి నువ్వు అడిగినట్లయితే నిత్యముగా ఆయన తన రక్షణ నీకు అనుగ్రహించేసి నిత్యముగా ఆయన నిన్ను తండ్రి యుద్ధకి నేను నడిపించేవానిగా కనపడేవానిగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. విసంగమా ప్రియ దేవుని బిడ్డలారా, 118వ కీర్తనలో నిజంగా 25వ వచనంలో ఒక చక్కని మాట రాయబడుతున్న మాట ఏంటంటే ఆయన చెప్తున్న మాట, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 25వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యొక్క మానవుడి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, రక్షణ గురించి ప్రార్థించేవారు తక్కువైపోయారు. అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను అభివృద్ధి పరచయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, ఇగో నా పక్కన వారి కంటే, నా తోటి వారి కంటే కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలి దేవని చెప్పేసి అడుగుతున్నారు. కానీ అయ్యా
నువ్వు నాకు అనుగ్రహించిన రక్షణను పొందుకొని ఆ రక్షణ పాత్రను చేతపట్టుకొని నీ కొరకు సాక్షిగా ఉండాలి దేవని చెప్పి అడిగేవారు ఈ రోజున తక్కువైపోతూ ఉన్నారు. నిజంగా ప్రియమైన బిడ్డలారా, నిజంగా నువ్వు ఆయన ఎద్దుకు వచ్చి అయ్యా నా పాపమును క్షమించి నీ రక్షణ భాగం కలుగు చేయమంటే ఇగో ఆయన మాత్రమే నీకు రక్షణ కలుగు చేసి ఆయన రక్షణను కలుగు చేసి నిజంగా ఆ రక్షణ ద్వారా నేనేం చేస్తానంటే ఆయనను అభివృద్ధి పరిచే దేవుడుగా కనబడతా ఉన్నాడు, నిన్ను ఆశ్రయించే దేవుడుగా కనబడతా ఉన్నాడు. నిజమే నిజంగా ప్రియమైన బిడ్డలారా, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, అభివృద్ధి కలిగించు. ఆయనకి అసాధ్యమైన ఏదైనా ఉన్నదంటే ఏది కూడా లేదు. ఇగో ఈ జూన్ మాసంలో నీకు ఆశీర్వాదం కావాలన్నా, నీ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఒకటి మార్గం. మొదటిగా నీ రక్షణ గురించి నువ్వు అడుగు. నీ రక్షణ స్థితి ఎలాగుందో ఒకసారి అడుగు. నిజమే దేవుని సన్నిధానంలో రక్షణ పాత్ర చేత పట్టుకొని మనము నిజంగా ఆయన కొరకు సాక్షులుగా ఉన్నామా? లేదు. ఆశీర్వాదము కొరకు అభివృద్ధి కొరకు ఆస్తిపాస్తుల కొరకు నిజంగా ఆ రక్షణను మనము కొనసాగుతున్నాము. నిజంగా ఆయన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు తప్ప నిన్ను ఎంత మాత్రం త్రోసివేసేవాడు కానే కాదు. అయితే ఆ గుమ్మములను ప్రవేశించినట్లయితే, యెహోవా గుమ్మములో ప్రవేశించినట్లయితే, ఆ గుమ్మంలో ప్రవేశించి అయ్యా నీవు నన్ను రక్షించు దేవా, నీవు నన్ను కాచి కాపాడు దేవా ఆయన అడగలిగినట్లయితే నిశ్చయముగా ఆయనను కాచి కాపాడే దేవుడిగా కనబడతా ఉన్నాడు. విసంగమా ప్రియమిడారా, ఇక్కడ ఒక సందర్భోచితంగా ఒక మాట నీకు చెప్పాలని ఆశ కలిగి ఉంటా ఉన్నాను. నిజంగా ఆది కాండము ఒకసారి చూసినట్లయితే ఆది కాండము 28:17 ఒక చక్కని మాట కనబడతా ఉంది. యాకోబు చెప్తా ఉన్నాడు, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాన్ని కొన మీద నూనె పోసెను. నిస్సంగమా ప్రియమైన బిడ్డలారా, మనకు తెలుసు యాకోబు యొక్క జీవితంలో నిజంగా ఆ రాత్రి కాల సమయంలో నిజంగా ఆయన బయలుదేరి వెళుచున్నాడు. నిస్సంగమా ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నిజంగా పద్మనాభంలో ఉన్నటువంటి నిజంగా తల్లిని తండ్రిని నిజంగా బేతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లావర కుమార్తె ఒక దాన్ని వివాహం చేసుకోమని చెప్పి తన తల్లి ఆజ్ఞాపించి పంపిస్తూ ఉంది. పంపించినప్పుడు నిస్సంగమా ప్రియమైన బిడ్డలారా, నిజంగా అక్కడ దేవుని సన్నిధానంలో నిజంగా తాను బయలుదేరి వస్తూ ఉన్నాడు. నిజంగా తల్లిదండ్రులను విడిచి నిజంగా ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చి నిజంగా దేవుని బేర్షెబాలో అక్కడ రాయబడుచున్న మాట 10వ వచనంలో యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఆ రాత్రి కాల సమయంలో నిజంగా ప్రొద్దుగుక్కున్నప్పుడు ఒక రాత్రి తలగడగా చేసుకొని నిజంగా ఆ రాత్రి సమయంలో ఆ దర్శనం చూస్తూ ఉన్నాడు. నిజంగా ఈ స్థలం ఎంతో భయంకరమైనటువంటిది, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరమని చెప్తా ఉన్నాడు. అనగా నిస్సంగమా ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క స్థలం గురించి తాను ఏమి తెలుసుకున్నాడు తెలుసా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అనగా దేవుడు నిలుచున్న స్థలం, దేవుని ప్రసన్నత నిలుచున్న స్థలం అని చెప్తా ఉన్నాడు. మనందరికీ బాగా తెలుసు యాకోబుని దేవుడు నిజంగా ఏ విధంగా ఆశ్రయించాడు. ఇదిగో నేను నీకు తోడే ఉంటా అని చెప్పాడు. నిజంగా నీ సంతతిని ఆశీర్వదిస్తా అని చెప్పాడు. నీ జనములో నుంచి అనేక మంది ఎక్కువ జనముగా నీ సంతతిని అభివృద్ధి చేస్తానని చెప్పి యాకోబుతో చేసిన వాగ్దానాన్ని నిస్సంగమా ప్రియమైన బిడ్డలారా దేవుడు నిజంగా నెరవేర్చి ఉన్నాడు. ఇదిగో ఆనాడు యాకోబుకు వాగ్దానం చేసిన రీతిగా ఇగో ఈ యొక్క సమయంలో దేవునికి ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇగో యెహోవా గుమ్మములో ప్రవేశించి నీవు ఆయన రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉన్నట్లయితే నీ యొక్క పాప బ్రతుకును తొలగించేసి నీ దీనస్థితిని తొలగించేసి ఆయన ఇగో ఒక ఉన్నతమైన ఒక ఆశీర్వాదాన్ని ఆయనకి ఇచ్చే దేవుడుగా కనబడతా ఉన్నాడు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచితే మాత్రం చాలు ఆయనను వర్ధలింపచేసే దేవుడుగా కనబడతా ఉన్నాడు. ఆయన మార్గంలో కట్టలను ఆజ్ఞ గైకుంటే చాలు ఆయన నిశ్చయుగా ఆయనను అభివృద్ధి పరిచే దేవుడుగా కనబడతా ఉన్నాడు. యెహోవా యొద్ద నీవు నాకు రక్షణ కలుగుచ్చేదేవు అనేట్లయితే ఆయన తన కబంధ హస్తముల కింద భద్రపరిచి క్షేమము కలుగు చేసి నిత్యము కనుదృష్టి ఉంచి నిత్యమును కాపాడే దేవుడుగా కనబడతా ఉన్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు నిజంగా మన దేవుడు అండి. కనుక ఈ సమయంలో ఒకసారి ఆలోచించి ఇదిగో ఆశీర్వాద కొరకు పరిగెత్తుతున్నావా? లేదు, ఆయన యొక్క రక్షణ యొక్క నీడలో రక్షణ పాత్ర చేత పట్టుకొని ఒక నీతిమంతుడిగా ఆయన గుమ్మంలో ప్రవేశిస్తున్నావా? ఆయన గుమ్మంలో ప్రవేశించినట్లయితే నిశ్చయంగా ఆయన చెప్తున్నాడు కదా, నీతిమంతులు దీనిలో ప్రవేశించదని చెప్తా ఉన్నాడు.
నిజంగా ఈ సంఘమా ప్రియదేని బిడ్డలారా, గుమ్మంలో ప్రవేశించి చూడు. నిత్యముగా దేవుడు నువ్వు కోరుకున్న రీతిగా, నువ్వు ఆశించిన రీతిగా ఒక ఉన్నతమైన ఆశీర్వాదము ఆయనకి ఇచ్చే దేవుడిగా కనబడతా ఉన్నాడు. భయపడవద్దు. భయపడినట్లయితే ఉరిని ఎద్దుకు ఉరి ఒడ్డేదిగా కనబడతా ఉంది. నిజంగా ప్రాణాపాయ స్థితిలో ఉంటావు కనుక ఆ భయాన్ని తొలగించుకో. జీవము కలిగినటువంటి, నమ్మకము కలిగినటువంటి దేవుని తట్టు తేరు చూడు. ఆయా నీ రక్షణ భాగ్యమున కలుగుచ్చే దేవా, నీవు మాత్రమే రక్షణ ఇచ్చేవాడని చెప్పి ఆయన విశ్వాసం ఉంచి ఇగో ఆయన ఎదుటికొచ్చి నువ్వు ప్రార్థించినట్లయితే మొదటిగా నీ పాపములు క్షమించబడుతున్నవి. క్షమించబడిన తర్వాత పశ్చాత్తాపము ద్వారా నువ్వు మారు మనసు పొందుడు చేత ఆయన నీకు రక్షణ భాగ్యము కలుగు చేసే దేవుడిగా ఉన్నాడు. రక్షణ పాత్ర ఎప్పుడైతే పట్టుకొని ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉంటావు, ఇదిగో యెహోవా ఇచ్చు ఆశీర్వాదము అది ఎంతగానో ఉన్నతమైనదిగా కనబడతా ఉన్నది. నరుల కష్టం చేత అది ఎంత మాత్రం ఎక్కువ కాదని చెప్తా ఉన్నాడు. నిజమే, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనంలో స్పష్టంగా చెప్తున్న మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తూ ఉంది. నిజమే, నీకంటే ఐశ్వర్వాదము కావాలంటే, ఐశ్వర్యము కావాలంటే ఆయన ఎదుకు రా. ఆయన ఆశీర్వాదం కొరకు ఆయన పాద సన్నిధిలో ఆ గుమ్మంలో ప్రవేశించి ప్రార్థించి చూడు. నిత్యంగా గొప్ప ఆశీర్వాదాన్ని దేవునికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. కనుక మొదటి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతం మా ప్రియపరులకు తండ్రి, అయ్యా జూన్ మాసములు అయ్యా నీ బిడ్డలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎంతోమంది బిడ్డలు నాయన నీ సన్నిధికి రాక, నీ సన్నిధికి దూరం అయిపోయినా తండ్రి, అయ్యో ఆశీర్వాదం లేదే, దీవెన లేదని చెప్పి అయ్యా అనుకుంటున్నారు. కానీ అయ్యో నేను రక్షణ గురించినటువంటి ఒక ఆనందం, నేను పొందిన రక్షణ నా జీవితంలో ఫలభరితంగా ఎలా ఉందో అయ్యా గ్రహించుకోలేని స్థితిలో కనబడుతున్నారు నాయన. అయ్యా మీరు సెలవిచ్చారు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యచ్చునని చెప్తున్నాను నా తండ్రి. అనేక మంది భయపడుతూ నా జీవితం ఏమైపోద్దు, నా స్థితి ఇంతేనా అని చెప్పి ఆ భయం యొక్క ఉరిలో అయ్యా ఒక్కొక్క బిడ్డ పట్టబడుతున్నారు. అయ్యా ఆ యొక్క సాతాన్ యొక్క ఉరి నుంచి తప్పించిన నీ యందు నమ్మకత్వము కలిగించి నీ ఆశీర్వాదం చేత నా తన ఉన్నతమైన ఆశీర్వాదములు నాన్న బిడ్డలపై కుమరించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా అనేక మంది బలహీనులు ఉన్నారయ్యా, వ్యాధి చేత బలహీనం చెందిన వారు ఉన్నారు. అయ్యా నీ నామములో ఉన్న గొప్ప విడుదల నీ బిడ్డలకు కలుగుచ్చేమని ప్రార్థన చేస్తున్నాం. ఏ కొరత చేత నా తండ్రి అనేక సంవత్సరం నుంచి నీ బిడ్డలు వేదన కలిగి ఉన్నారు, ఆ కొరతను తొలగించి నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం రాజా. అయ్యా ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీ కొరకు సాక్షులుగా ఉండలాగన నీ కృపా కనికరముగా కుమ్మరించి ఆశీర్వించి వర్ధలం వచ్చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. సెలవు తీసుకుంటాను.